నా పేరు షేక్ రషీద్. కరాటే మాస్టర్ ని పోయిన నెల మార్చి 25వ తేదీన మన నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ ఎంఎస్ఎం మున్సిపల్ హై స్కూల్లో దేవ్గోజ్రియు కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. వారికి ఈరోజు బెల్ట్స్ సర్టిఫికేట్ అందించే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఆరో పట్టణ సిఐ సాంబశివరావు, విద్యాశాఖ అధికారి అబ్దుల్ హమీద్ సార్, డాక్టర్ లక్ష్మయ్య సార్ మరియు పట్నల్గౌడ్ డివిజన్ అధ్యక్షులు పసుపులేటి మల్లికార్జునరావు, ప్రముఖ న్యాయవాదులు అనిత మేడం, నరేష్ కుమార్ చేతుల మీదుగా స్టూడెంట్స్ కి బెల్ట్స్ సర్టిఫికేట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. షేక్ రషీద్ కరాటే మాస్టర్. ఎంఎస్ఎం స్కూల్లో ఈ కరాటే నేర్పిస్తూ వాళ్ళకి బెల్టుల గ్రేడింగ్ వాళ్ళ ప్రధానోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కరాటే మాస్టర్ రషీద్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన చిన్నారులు ఎంతో కష్టపడి నేర్చుకున్న పిల్లలు, ఈరోజు నా బెల్టులు పొందినటువంటి పిల్లలందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ ఆత్మరక్షణ విద్యలు అనేవి ఎంతో అవసరం. రోజు రోజుకి రకరకాలుగా క్రైమ్ పెరుగుతుంది. అదేవిధంగా ఎంత టెక్నాలజీ వచ్చినా ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవడానికి కరాటే, ఇతర విద్యలు అనేవి చాలా ముఖ్యం. అందులో భాగంగా ఈరోజు చూస్తున్నాం, చాలా వరకు పిల్లలు ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మిగతా అన్ని వదిలేస్తూ ఉన్నారు, ఆటలు ఇవన్నీ కూడా. ఈ రోజున ఇక్కడ చూస్తుంటే పిల్లలు ఎంతో డిసిప్లిన్గా నేర్చుకుని ఈ బెల్టులు, అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఎంతో కమిట్మెంట్గా నేర్పించడం చాలా సంతోషం. సాధారణంగా బయట నుంచి చూసే వాళ్ళకి కరాటే నేర్చుకుంటే ఎవరైనా కొట్టేయచ్చు, ఎవరైనా చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేర్చుకున్న వాళ్ళకి నాకు ఇక్కడ చూస్తుంటే అనిపించింది ఎంత డిసిప్లిన్ ఉన్నారంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేయగలరు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఈరోజు చూసాం చక్కగా వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. ఆడపిల్లలకు కూడా ఈ కరాటే అనేది చాలా అత్యంత అవసరం. ఈ మధ్య గవర్నమెంట్ కూడా అన్ని స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంది. రీసెంట్గా కూడా కొన్ని స్కూల్స్లో మేము చొరవ తీసుకుని మా ఎస్పీ గారు అందరూ ప్రోత్సాహంతో కొన్ని స్కూల్స్లో ఈ కరాటే అవేర్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముందు ముందు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కానీ మిగతా చోట కూడా ఈ కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ వీటి మీద అవగాహన పెంచుకొని నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మండల విద్యాశాఖ దగ్గర పనిచేస్తున్నాను. ఈ కరాటే అనేది పాత రోజుల్లో మనం అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా క్రూర మృగాలు దాడి చేసినప్పుడు వాళ్ళు పుట్టి చేతులతోనే ఎదుర్కొనేదానికి ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా ఘోరంగా ఉండే, పిల్లలు ఫోన్లకి వాటికి అడిక్ట్ అయిపోయేసి ఊపకాయం వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి చాలా అవసరం. కాబట్టి ఈ మీడియా ద్వారా పిల్లల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారిగా నా సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఫోన్కి దూరంగా ఉంచుతూ టీవీలకు ఎక్కువసేపు ఉంచకుండా ఇటువంటి నేర్పిస్తే చాలా మంచిది. నేను కూడా ఫస్ట్ 86లో నేను టీచర్గా చేరాను. దేవానంద్ గురువు గారు, ఆయన దగ్గర 6 నెలలు నేను కరాటే నేర్చుకున్నాను. నేర్చుకోక ముందుకు నేర్చుకున్న తర్వాతకి నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి. చాలా పెరిగ్గా ఉండేవాడిని. నేను ఊరు నుంచి వచ్చి నేర్చుకునేవాడిని. యోగా కూడా ఇప్పుడు రోజు గంట సేపు సాధన చేస్తున్నాను. ఈ విధంగా మంచి అలవాట్లు ఉండడంతో మనం మందులకి, హాస్పిటల్కి దూరంగా మన పిల్లల్ని సాకొచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి నేను అందరికీ, పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలకు మీ పిల్లకాయలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే లాంటి మంచి రషీద్ గారు మంచి కమిట్మెంట్ ఉండేటువంటి మాస్టరు. నాకు కూడా కోరిక ఉంది. ఈ షేక్ రషీద్ కరాటే మాస్టర్ని పోయిన నెల మార్చి 27వ తేదీ మన నెల్లూరు ఏసీనగర్ ఎంఎస్ఎం హై స్కూల్లో దేవ్గోజ్రియు ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేశారు. కరాటే గ్రేడింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు మన కంప్లీట్గా అంటే బ్లాక్ బెల్ట్ వరకు మనం నేర్చుకొని
దాన్ని పూర్తి చేసుకుంటే దానికి ఒక ఇది ఉంటుంది, వాల్యుబుల్ స్పోర్ట్స్ పరంగా కూడా మీకు ఉద్యోగాలు కానీ ఇలాంటివి వస్తాయి. ఎందువల్లంటే మీరు క్వాలిఫైడ్ అయిన జడ్జెస్ దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే కియో అప్రూవల్లో ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉండేది కియో కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ కోచెస్ దగ్గర నేర్చుకుంటేనే మీకు స్పోర్ట్స్ కోటాలో కానీ జాబ్స్ కానీ ఏమైనా వస్తాయి. ఎక్కడంటే అక్కడ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఎక్కడ నేర్చుకున్నా కూడా కంప్లీట్గా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయితేనే మీకు వాల్యుబుల్ ఉంటుంది. అదేవిధంగా ఈ బెల్ట్ గేడింగ్ టెస్ట్కి పిల్లల్ని అభినందించడానికి వచ్చిన పెద్దలు మన నెల్లూరు నగర 6వ పట్టణ సిఏ గారు సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎంఈఓ విద్యాశాఖ అధికారి అమిత్ సార్ గారికి. రషీద్ మాస్టర్ చాలా డెడికేషన్తో పిల్లలకి అంతా నేర్పిస్తున్నారు. ఈ కరాటేని పూర్వకాలంలో మర్మకళ అనేవాళ్ళు. మర్మకళ అంటే ఏంటంటే వెపన్స్ లేకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి యూజ్ చేసే విద్యని అది గురువుగారు బాగా నీట్గా నేర్పిస్తున్నారు. ఈ కరాటే వల్ల ఉన్న యూజెస్ ఏంటంటే వాళ్ళకు క్రమశిక్షణతో కూడిన లైఫ్ వాళ్ళకి వస్తుంది. సిచ్యువేషన్ ఏదైనా బ్యాడ్ అయినా ఏది గుడ్ ఏది బ్యాడ్ అనే ఐడెంటిఫికేషన్ చేసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చదువుతో పాటుగా పిల్లలందరూ దీంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. ఆత్మధైర్యంతో పాటు రేపు ఏం జరిగినా ఎదుర్కొనే క్యాపబిలిటీ వాళ్ళకు